ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 9వ భాగం. ఓరి వెధవా, సమయం చూసుకుని మనం పిన్ని దగ్గర నుంచి జంప్ అయిపోయి మన బతుకులేవో మనం బతకాలి. అందుకు పైసలు కావాలి. అర్థమైందా? అర్థమైంది బాబీగాడికి. ఒట్టిగా కాదు, కరెంటు షాక్ కొట్టినట్టు ఒళ్లంతా జలధరిస్తుండగా అర్థమైంది. నిజంగానా? ఒరే బాచి, నిజంగానే మనం పిన్ని దగ్గర నుంచి పారిపోదామా? నువ్వు నన్ను వెంటబెట్టుకుని పోతావా? ఆశ ఆతృత నిలువెల్లా ఆవరించుకుంటుండగా అడిగాడతను. నీతో వచ్చిన బాధ ఇదేరా. ఏది చెప్పినా అదే పనిగా కంగారు పడిపోతావు. సమయం చూసుకుని తప్పకుండా పారిపోదాం. అంతవరకు అసలు అలాంటి ఆలోచన మనకున్నట్టు ఎవరికీ తెలియకూడదు. పిన్నికి గనక తెలిసిందో మన బతుకు శాశ్వతంగా గుడ్డి బతుకే పోతుంది. నీ మనసులోనే పెట్టుకో అంటూ ఒక చాయ్ బంక్ దగ్గరికి దారి తీశాడు బాచి. ఏరా బాచి, ఏం చేస్తున్నావు? చాలా రోజులైంది నువ్వు కనపడి. అతన్ని చూడగానే సాదరంగా పలకరించాడు ఆ చాయ్ బంక్ ఓనర్. బాగున్నాను బాబాయ్, మామూలు పనులే చేస్తున్నాను. నాకు మా బాబీగాడికి మంచి టీలు రెండివ్వు అంటూ నిక్కరు జేబులో చేయి పెట్టాడు బాచి. లోపలికి పెట్టాడే గాని బయటికి తీయలేదు. నువ్వు నాకు డబ్బులు ఇవ్వటమేమిట్రా వెధవా, చేయి తీసేయ్, ఇదిగో టీ తాగు అని కసురుతూ 2 గ్లాసుల్ని అతనికి అందించాడు బంక్ ఓనర్. ఇతన్నీకెలా పరిచయంరా? టీ తాగుతూ లోగొంతుకుతో రహస్యంగా బాచీని అడిగాడు బాబీగాడు. నెమ్మదిగా మాట్లాడు. ఈ బంక్ ఎవరిదో కాదు, మన పిన్నిది. మనం పిచ్చి మాటలు మాట్లాడితే మాట్లాడినవన్నీ పిన్నికి చేరిపోతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకో తను కూడా రహస్యంగా హెచ్చరించాడు బాచి. గ్లాసులు ఖాళీ అయ్యాక తనే శుభ్రంగా కడిగి కౌంటర్ మీద పెట్టాడు. గంగరాజు జనం కొంతమంది చుట్టుపట్ల అదే పనిగా తచ్చట్లాడుతున్నారు. మధ్యాహ్నం లోపల పిన్ని గనుక నీకు కనిపిస్తే నెమ్మదిగా చెవిలో చెప్పు. చెబుతావా? ఉన్నట్లుండి ముందుకు వంగి అతని చెవిలో చెప్పాడు బంక్ ఓనర్. చెబుతాను బాబాయ్, కనిపిస్తే తప్పకుండా చెబుతాను. ఖతియా బేగం మార్కెట్కి వెళ్ళింది, వెళుతున్నాను అంటూ అక్కడ్నుంచి కదిలాడు బాచి. అరే బాచి, ఆ గంగరాజు జనం మనల్ని చూస్తే చంపేస్తారేమోరా భయం భయంగా అన్నాడు బాబీగాడు. ఏడ్చాడు. మనం దొరకాలిగా ఆ పని చేయాలంటే మనమెందుకు దొరుకుతాం అంటూ ఓ సందులో నుంచి మెయిన్ రోడ్డు మీదికి దారి తీశాడు బాచి. మనం ఎక్కడికి పోతున్నాం అడిగాడు బాబీగాడు. వాచ్మెన్ వెంకటపతిని చూశాక మంచి ఆలోచన వచ్చింది. ఒకసారి కరీంపాషా దగ్గరికి పోయొద్దాం అంటూ పెద్ద పెద్ద అడుగులు వేశాడు బాచి. అరగంట తర్వాత జెండా చెట్టు సమీపంలోకి చేరుకున్నాడు. 10 లీటర్ల నాటుసారా తీసుకుని డబ్బులివ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యాపారస్తుణ్ణి ఒకతన్ని తన ఇంటి దగ్గరికి తీసుకువచ్చి దారుణంగా తిట్టిపోస్తున్నాడు కరీంపాషా. గడ్డం పెంచుకుని నలిగిపోయిన చొక్కా వేసుకుని రోడ్లెమ్మట లెఫ్ట్ రైట్లు కొడుతూ కనిపిస్తున్నారని చెప్పి చేతగాని వాళ్ళ అనుకుంటున్నావేమో. నరికి పోగులు పెడతాను, నా పైసలు నాకివ్వు అంటూ అతని షర్ట్ను పట్టుకుని 2 గుంజులు గుంజాడు బాచి. చూస్తుండగానే జర్రుని చిరిగిపోయింది షర్ట్. ఆ వ్యక్తి బనీను చాటు నుంచి బయటికి కనిపించింది సన్నపాటి గోల్డ్ చైన్. రెండో ఆలోచన లేకుండా ఆ చైన్ను తను లాక్కున్నాడు కరీంపాషా. పోయి నా పైసలు నాకు తెచ్చిచ్చి నీ గొలుసును తీసుకుపో, వెళ్ళు అంటూ అతన్ని అవతలికి నెట్టేశాడు. నోరు తెరిచి ఏమైనా మాట్లాడితే ఒళ్ళు హూనమైపోతుందని అర్థమైంది కాబోలు మారు మాట్లాడక తల ఉంచుకుని వెళ్లిపోయాడా వ్యక్తి. మెత్తమెత్తగా మాట్లాడుతుంటే అర్థం కావటం లేదు ఈ దొంగనాయాళ్లకి. ముక్కులు ముఖాలు ఏకం చేస్తే తప్ప నా మాటలు బుర్రకెక్కటం లేదు. మంచిగా ఉన్నంత వరకే మంచోండి, తేడా వస్తే ఖతం చేసి పారేస్తాను, ఖబర్దార్ కంగుమంటున్న కంఠంతో అంటూ ఒక పక్కగా నిలబడిన 4 కస్టమర్స్ వైపు చూశాడు కరీంపాషా. అప్పటికప్పుడు రెడీ క్యాష్ చెల్లించి తమకు కావాల్సిన సరుకును తీసుకుపోయారు వారిలో 3. చిట్టెమ్మ వీధిలో గంగానమ్మ జాతర జరుగుతోంది. మందు కోసం మహా తొందరపడిపోతున్నారు అందరూ. 10 లీటర్లు వెంటనే పంపించమని చెప్పాడు మీ మనిషి, డబ్బులిచ్చి పంపాడు అంటూ జేబులోంచి కరెన్సీ నోట్లను తీసి పాషా చేతికిచ్చాడు 4వ మనిషి. చిట్టెమ్మ వీధిక. ఓరిని, ఇప్పుడెలా కుదురుతుందిరా? వంటోనెస్సే ఒక కన్నీసు ఉంచాడు, దొరికితే చెమడాలెక్కదీస్తాడు. ఆ నోట్లను అలాగే పట్టుకుని సాలోచనగా అన్నాడు కరీంపాషా. అదేంటో నాకు తెలీదు, నాకు చెప్పిన మాటలు నీకు చెప్పాను,
నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను పోతున్నాను అంటూ వెన్నుతిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడా మనిషి. అరే బాబీగాడా, మనం భలే మంచి సమయానికొచ్చాం. నువ్వు మాట్లాడకుండా నిలబడు అంటూ బాబీగాడిని హెచ్చరించి ముందుకు కదిలాడు బాచీ. నమస్తే పాషా సాబ్, నేను బాచీని అంటూ కరీం పాషాను పలుకరించాడు. నాలుగో వ్యక్తి ఇచ్చిన నోట్లను అలాగే పట్టుకుని తీవ్రమైన ఆలోచనల్లో మునిగిపోయి ఉన్న కరీం పాషా ఉలిక్కిపడి చూశాడు. అరక్షణం తరువాత బాచీని గుర్తుపట్టి చిరునవ్వు నవ్వాడు. ఏంట్రా, ఏంటి విశేషం, ఇక్కడికొచ్చావు అని అడిగాడు. పనేదైనా ఉంటే చెబుతారని వచ్చాను. పొద్దుట్నుంచి ఏమీ చేయలేదు. తన పరిస్థితిని వివరించాడు బాచీ. నువ్వు చేసే పనులు నా దగ్గర ఏముంటాయి బే, ఏమీ లేవు. ఇంకెక్కడికైనా వెళ్ళు అంటూ 2 రూపాయి బిళ్లల్ని అతని వైపు చాచి, పోయి చాయ్ తాగు, వెళ్ళు అని అన్నాడు కరీం పాషా. అది కాదు పాషా సాబ్, చిట్టెమ్మ వీధిలోకి మీ సరుకుని తీసుకుపోవాలి కదా, నాకివ్వండి, నేను తీసుకుపోతాను అన్నాడు బాచీ. 1 టౌన్ పోలీసులు చూస్తే నీ పని అవుట్ అయిపోతుంది. నా పేరు బయట పెడితే నేనే గొంతు పిసికి చంపేస్తాను అన్నాడు కరీం పాషా. నాకు తెలుసు సాబ్, నేనెవరికీ దొరకను. దొరికితే మీ పేరు బయటపెట్టను, సరేనా అన్నాడు బాచీ. 10 లీటర్ల క్యాన్ని నువ్వెలా తీసుకుపోతావురా ఆశ్చర్యంగా అడిగాడు కరీం పాషా. 2 క్యాన్లలో పోయండి, నా స్నేహితుడు కూడా ఉన్నాడు, ఇద్దరము కలిసి తీసుకుపోతాం అని చెప్పాడు బాచీ. చెప్పటంతో ఆగలేదతను. స్వతంత్రంగా ఆ బట్టి పక్క భాగంలో ఉన్న చిన్న షెడ్లోకి పోయాడు. అక్కడ పడి ఉన్న చెత్తలో నుంచి 2 గోనె సంచీల్ని బయటికి తీసుకువచ్చాడు. ఆ కాంపౌండ్లోని కనిపిస్తున్న ఖాళీ క్యారీ బ్యాగ్స్ని, చిత్తు కాగితాల్ని, కాస్తంత ఎండుగడ్డిని ఆ గోనెల్లో నింపాడు. నిలుచున్న చోటి నుంచి కదలకుండా అతన్నే వాచ్ చేస్తున్న కరీం పాషాకి అప్పుడు అవగతమైంది అతని ప్లాన్. ఓరిని, నువ్వు సామాన్యుడివి కాదు బే, గుండెలు తీసిన బంటువి. నీ ఐడియా నాకు నచ్చింది బే, నీ కలేజా కూడా నచ్చింది అంటూ అప్పటికప్పుడు 2 క్యాన్లను రెడీ చేయించి అతనికి అందించాడు. గోని సంచీల్లో చేర్చిన చెత్త చాటున ఆ క్యాన్లను దాచిపెట్టి ఒక సంచీని బాబీగాడికి అందించాడు బాచీ. 2వ సంచీని తను తీసుకున్నాడు. 1 టౌన్ పోలీసులు చూస్తే ఎలారా భయంగా అడిగాడు బాబీగాడు అతని పక్కనే నడుస్తూ. వాళ్లంతట వాళ్ళు చూడరు, వాళ్ళు చూసేటట్లు నువ్వు అనవసరంగా కంగారుగా ప్రవర్తించకు అంటూ వడివడిగా నడిచాడు బాచీ. చిట్టెమ్మ వీధికి దగ్గరగా పోతున్న సమయంలో కనిపించారు పోలీసులు. గిరుక్కున వెనుతిరిగి పాదాలకు బుద్ధి చెప్పాలని రెడీ అవుతున్న బాబీగాడి వంక క్రూరంగా ఒక చూపు చూసి రోడ్డు పక్కనే ఉన్న డస్ట్బిన్ దగ్గరికెళ్లాడు బాచీ. డస్ట్బిన్లో పడి ఉన్న చెత్తలో నుంచి కొన్ని చిత్తు కాగితాల్ని తీసి తన గోనెలో వేసుకున్నాడు. మరికొన్నింటిని బాబీగాడి గోనెలో వేసి ముందుకు కదలమని కనులతోనే సైగ చేశాడు. జాతర సమయంలో ఎటువంటి అల్లరి, ఆందోళన తలెత్తకుండా చూడటానికి వచ్చిన ఆ పోలీసుల పక్క నుంచే చిట్టెమ్మ వీధిలోకి ఎంటర్ అయ్యారు ఇద్దరు. నడివీధిలో నిలబడి దిక్కులు చూస్తున్నాడు ఒక దాడీవాలా. భుజాన గోనె సంచులతో తన దగ్గరికి వచ్చిన స్నేహితులిద్దరి వంక అసహ్యంగా చూశాడు. కరీం పాషా సరుకు పంపించాడు. సరుకు మా గోనె సంచీల్లో ఉంది. అతనికి మాత్రమే వినబడేటట్లు లోగొంతుకుతో చెప్పాడు బాచీ. తీవ్రమైన ఆశ్చర్యంతో తలమునకలైపోతూ చప్పున ఒక ఇంటి పక్కకు దారి తీశాడు ఆ పెద్ద మనిషి. చకచకా గోనె సంచుల్ని కింద పెట్టి వాటిల్లో ఉన్న కాపుసారా నింపిన క్యాన్స్ని బయటికి తీశాడు బాచీ. భలే ప్లాన్ వేశాడు పాషా, చాలా మంచిగా ఉంది. ఈ ఆలోచన నాకు రాలేదు. వచ్చి ఉంటే ఈ పాటికి 60 లీటర్లు తెప్పించుకుని ఉండేవాణ్ణి అంటూ బాచీకి ఒక 10 రూపాయలు, బాబీకి ఇంకో 10 రూపాయలు నజరానాగా ఇచ్చాడా మనిషి. ఇంతేనా, ఇంత కష్టం చేస్తే ముష్టి 10 రూపాయలేనా? చెత్తతో నిండి ఉన్న సంచుల్ని తిరిగి భుజం మీద వేసుకుని వీధిలోకి వస్తూ అన్నాడు బాబీగాడు. నోరు మూసుకున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడబోకు అంటూ అతన్ని కసురుకుని వచ్చిన దారినే తిరిగి జెండా చెట్టు దగ్గరికి వచ్చాడు బాచీ. ఎంతిచ్చాడ్రా వాడు? అసలు వాడేమైనా ఇచ్చాడా లేదా? ఆవరణలోకి అడుగుపెట్టిన వెంటనే అతన్ని అడిగాడు కరీం పాషా. ఏమాత్రం దాపరికం లేకుండా నిజాయితీగా తమకిచ్చిన నోట్లను అతనికి చూపించాడు బాచీ. బాగుంది బే, చాలా బాగుంది. తను వారిద్దరికీ చెరొక 50 అందించాడు పాషా. చాయ్ తాగి వెళ్ళిపోండి. ఇంకోసారి ఎప్పుడైనా పని చేయదలుచుకుంటే పొద్దున్నే రండి, ఈ వేళప్పుడు పని దొరకదు
అంటూ బోనస్గా ఇంకో 10 చేతిలో పెట్టాడు. ఇక్కడికొస్తే కనీసం 200 గిట్టుబాటు అవుతాయని అనుకున్నాను, కానీ అవలేదు. హరినారాయణ దగ్గరికి పోవటానికి ఇంకా చాలా టైం ఉంది. అంతవరకు ఏం చేద్దాం? రోడ్డు మీదికి వస్తూ అన్నాడు బాచి. ఆకలవుతోందిరా. పొట్టను తడుముకుంటూ నీరసంగా అన్నాడు బాబీగాడు. పొద్దున్నే ఒక కోటా లాగించాం, ఒకసారి టీ తాగాం, అప్పుడే ఆకలేమిట్రా? డబ్బుల్ని చూసేసరికి నోరు ఊరిపోతుందా? అంటూ 100 గజాల దూరంలో ఉన్న హోటల్ వైపు దారి తీశాడు బాచి. బాచి, అరే బాచి, అటు చూడు. హోటల్లోకి ఎంటర్ కాకముందే అతని చేతిని పట్టుకుంటూ ఆందోళనగా అన్నాడు బాబీగాడు. అతను చూపించిన వైపుకు చూశాడు బాచి. బీడీలు వెలిగించుకుంటూ ఒక బడ్డీ దగ్గర నిలబడి ఉన్న 4 దృఢకాయల్ని గమనించేసరికి ఎంత వద్దనుకున్నా ఒళ్ళు జలధరించకుండా ఆగలేదు. జబ్బార్గడి తమ్ముడు, వాళ్లలో జబ్బార్ తమ్ముడున్నాడు. తడబడుతున్న కంఠంతో ఇంకోసారి చెప్పాడు బాబీగాడు. నువ్వు కంగారు పడుకో, నెమ్మదిగా ఉండు, ఏమీ జరగనట్టు అవతలికి వెళ్ళిపోదాం అంటూ హోటల్లోకి పోకుండా ముందుకే దారి తీశాడు బాచి. 4 అడుగులే వేశాడతను. 5వ అడుగు వేయబోతుండగా తల తిప్పి అతన్ని, బాబీగాడ్ని గమనించారు ఆ దృఢకాయలు. దొంగల్ని చూసినట్టు గట్టిగా అరిచి కేకలు పెట్టలేదు వాళ్ళు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏదో నిర్ణయానికి వచ్చినట్లు ఒకేసారి రోడ్ను క్రాస్ చేశారు. వచ్చేశారు, వాళ్ళు దగ్గరకొచ్చేశారు. తడబడే కంఠంతో బాచీని హెచ్చరించాడు బాబీగాడు. మరేం పర్వాలేదు, వెనక్కి చూడకు, కంగారు పడకో అంటూ మరో 10 అడుగులు వేశాడు బాచి. ఇంకా దగ్గరికి వచ్చేశారు దృఢకాయలు. బాబీగాడి షర్ట్ను పట్టుకోవటానికి చేతిని ముందుకు జాచాడు వారిలో ఒకతను. పరిగెత్తు, స్పీడ్గా. బాబీ చెయ్యి పట్టుకుని సడన్ గా పరుగు మొదలుపెట్టాడు బాచి. పక్కనే ఉన్న సందులోకి తిరిగి వింటి నుంచి వెలువడిన బాణంలా ముందుకు దూసుకుపోయాడు. చేతికి చిక్కిపోయారని అనుకున్న ఆ కుర్రవాళ్లు అంత సడన్ గా పరుగు మొదలు పెడతారని గాని, పక్కనే ఉన్న సందులోకి టర్న్ అవుతారని గాని ఏమాత్రం ఊహించకపోవటం వల్ల ఆశ్చర్యంతో ఎక్కడి వాళ్లక్కడ నిలబడిపోయారు ఆ దృఢకాయలు 4. వాళ్లు చూస్తూ ఉండగానే సందులో ఉన్న ఒక మలుపు తిరిగి పరుగు తీస్తూ దృష్టిపథం నుంచి దూరమైపోయారు స్నేహితులిద్దరూ. పావుగంటలో ఆ ఏరియాను వదిలి దుర్గమ్మ గుడి వెనుక భాగంలోకి వెళ్లిపోయారు. ఊపిరి బిగబట్టి అదే పనిగా పరిగెత్తటం వల్ల ఆయాసం ముంచుకు వచ్చింది బాబీగాడికి. అరే బాచి, కాసేపు ఆగుదాం, కాళ్లు లాక్కుపోతున్నాయి, ఊపిరాడటం లేదు అంటూ ఒక ఇంటి దగ్గర ఆగిపోయాడతను. పద్మవ్యూహంలా గందరగోళంగా ఉంటాయి దుర్గమ్మ గుడి వెనుక ఉండే సందులు, వీధులు అన్నీ. వాటిల్లోకి ఎంటరై కాస్తంత దూరం పోగలిగితే గంగరాజు జనం కాదు గదా, హైదరాబాద్ బెనర్జీ మనుషులు కూడా తమను పట్టుకోలేరని బాచీకి తెలుసు. కాస్తంత ఓపిక పట్టరా, కొంచెం ఊర్చుకో అని అంటూ బాబీగాడి చేతిని పట్టుకుని అతి బలవంతంగా ముందుకు తీసుకుపోయాడు. 2 సందుల్ని క్రాస్ చేసిన తర్వాత అక్కడ కనిపించిన ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర పరుగును ఆపాడు. కాళ్లల్లో ఓపిక సన్నగిల్లినట్టు గుడి ముందున్న సిమెంటు బెంచ్ మీద చతికిలపడ్డాడు బాబీగాడు. అరే బాచి, ఇంకో అరగంట దాకా నన్ను మాట్లాడించుకో. గంగరాజు జనం దగ్గరకొచ్చినా సరే పరిగెత్తటం నా వల్ల కాదు అంటూ మోకాళ్ల మీద తలపెట్టుకుని అదే పనిగా రోజటం మొదలుపెట్టాడు. 4 నిమిషాలు గడిచిపోయిన తర్వాత కూడా అతని ఆయాసం అదుపులోకి రాకపోవటాన్ని చూసి అసహనంగా తల విదిలించాడు బాచి. ఏంట్రా ఇది బాబీ, ఆ కాస్తంత దూరం పరిగెత్తుకొచ్చినందుకే ఇలా డీలా పడిపోతున్నావు? ఇంకో కిలోమీటర్ పరిగెత్తావంటే ఏకంగా చచ్చిపోతావా అంటూ అతని ముఖంలోకి పట్టి చూశాడు. ఏమోరా, పోయిన నెల నుంచి ఇలాగే అవుతోంది. గట్టిగా 10 అడుగులు వేస్తే గుండెలు పట్టుకుపోతున్నాయి, ఊపిరాగిపోయినంత పనవుతోంది బిక్కముగంతో అతనికి చెప్పాడు బాబీగాడు. 52 వ్యాగన్లను తగిలించుకుని హెవీ లోడ్ లాగుతున్న డీజిల్ ఇంజన్ మాదిరి కొట్టుకుంటోంది అతని గుండెకాయ. ఛాతీ మీద చెయ్యి వేసి ఆ పరిస్థితిని గమనిస్తూ కనులు చిట్లించాడు బాచి. అరే బాబీగాడా, రేపొద్దున నిద్ర లేవగానే గుర్తుచేయి. పిన్నితో చెప్పి మనం ఒకసారి ధర్మాసుపత్రికి పోయొద్దాం, మర్చిపోకుండా గుర్తుచేయి అంటూ అతని పక్కనే కూర్చున్నాడు. అరగంట తరువాత మెరుగైంది బాబీగాడి పరిస్థితి. అరే బాచి, ఇవాల్టికి ఇంటికి వెళ్ళిపోదాంరా, వీధుల్లో తిరగటం ఏమంత మంచిది కాదని అనిపిస్తోంది సిమెంటు బెంచ్ మీద నుంచి లేస్తూ అన్నాడు.
ఇంకో అరగంట పాటిక్కడే కూర్చుందాంరా. సాయంత్రం అవుతుంది. హరినారాయణ దగ్గరికి పోదాం అంటూ తన నిర్ణయాన్ని వినిపించాడు బాచి.